ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 ఫిబ్రవరి 25 ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ రోజు ఆరోగ్యరీత్యా కొంచెం డల్ గా ఉంటుంది. కావున మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు, మీరు వారికి సహాయం చేస్తారు. మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ వీటిని మీకు ఇస్తుంది. విలువైన వస్తువుల్లాగానే మీ ప్రేమని కూడా తాజాగా ఉంచండి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడానికి ఉపయోగపడుతుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు. వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనల్ని పునః సమీక్షించుకోవాలి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి, మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణేష్ అష్టకం, సూర్య కవచం లేదా సూర్యాష్టకం పారాయణం చేయండి. మరియు సూర్యనారాయణ మూర్తి దేవాలయాన్ని గాని లేదా గణపతి దేవాలయాన్ని గాని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.